మల్టీ స్టారర్ సినిమాలు అంటే గుర్తొచ్చేది సూపర్ స్టార్ కృష్ణ గారి. ఇద్దరు మాస్ హీరోలు నటించిన సూపర్ మాస్ బ్లాక్ బస్టర్ మూవీ 27 కేంద్రాలలో 100 రోజులు ఆడిన ఈ మల్టీ స్టారర్ మసాలా సినిమా ఏంటో తెలుసా? ఇలాంటి మల్టీ స్టారర్లు డేరింగ్ అండ్ డాషింగ్ హీరో కృష్ణ గారికి సాధ్యమేమో. ఎన్టీఆర్ గారు, కృష్ణ గారు, ఎస్వీఆర్ గారు, జగ్గయ్య గారు, సత్యనారాయణ గారు, కాంతారావు గారు, జయలలిత, విజయ నిర్మల గారు, కాంచన గారు, అల్లు రామలింగయ్య గారి వంటి అగ్రశ్రేణి నటీనటులను సమన్వయం చేసుకుంటూ వాళ్ళందరి కాల్ షీట్స్ని సమన్వయం చేసుకుంటూ మహానటుడు ఎస్వీఆర్ గారు వంటి వారి చేత కూడా 10 రోజుల ముందు ఆపించి బెంగళూరు, మైసూర్, ఊటీ, బందరు వంటి ప్రదేశాలలో అవుట్డోర్ షూటింగ్స్తో సినిమా తీయడం చాలా కష్టమే. ఈ సినిమాలో ముందు ఈ కథని, డైలాగ్స్ని వండిన మహారథిని మెచ్చుకోవాలి. ఆ తర్వాత ఈ మూవీలో మ్యూజిక్ డైరెక్టర్ రమేష్ నాయుడు గారు పాటలను ఎంతో చక్కగా అద్భుతంగా మలిచారు. ఆ మలిచిన తీరు వింటే నిజంగా ఔరా అనిపిస్తుంది. దేవుడు చేసిన మనుషుల్లారా, మనుషులు చేసిన దేవుళ్ళారా పాట ఈ జనరేషన్లో కూడా మనం వింటూనే ఉంటాం. ఇద్దరు మాస్ హీరోలు ఈ పాట ఎత్తుకోవడం అంటే మామూలు విషయం కాదు. అలాగే ఈ పాట అలనాటి వేణుగానం మోగింది మరలా, తొలిసారి నిన్ను చూశాను, నీ దగ్గర ఏదో ఏదో ఉంది అనే పాటలు కూడా ఈ సినిమాలో చాలా శ్రావ్యంగా ఉంటాయి. ఈ సినిమాలో మరో ఆసక్తికర పాట దూర వయసు చిన్నది పాటలో కృష్ణ గారు బ్యాడ్ బాయ్గా ఉన్నప్పుడు జమున, మంజుల గారి వంటి టాప్ హీరోయిన్స్తో ఈ అందమైన పాట ముగ్గురు పోటీ పడి మరీ చేశారట. ఈ ముగ్గురు ఈ పాటలో చాలా అందంగా కనిపిస్తారు కూడా. ఈ సినిమా రిలీజ్ అయి మనం చూసి 50 సంవత్సరాలైనా ఇప్పటికీ కొత్త సినిమాలాగా ఫ్రెష్గానే ఉంటుంది. అంత గొప్పగా తీశారు డైరెక్టర్ వి రామచంద్రరావు గారు. కృష్ణ, ఆయన సోదరులు ప్రభాకర్ రెడ్డి, పద్మాలయ సంస్థ అందరూ అభినందనీయులే. 1973లో వచ్చిన ఈ దేవుడు చేసిన మనుషులు సినిమాకు స్ఫూర్తి గురజాడ వారు రాసిన దేవుడు చేసిన మనుషుల్లారా మీ పేరేమిటి అనే కథట. దేవుడు చేసిన మనుషుల్లారా పాటను మహాకవి శ్రీశ్రీ గారు రాశారు. ఇంత గొప్ప సూపర్ డూపర్ ఎంటర్టైనర్ మూవీ ఇప్పటి వరకు చూడని వారు ఎవరైనా ఉండి ఉంటే వెంటనే యూట్యూబ్లో ఉంది, చూసేయండి.